మరో బ్రేకింగ్ వచ్చింది. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు ఆ, ఆ, మెజారిటీలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ అధినేత చంద్రబాబు లీడింగ్లోకి అయితే వెళ్ళడం జరిగింది. అలాగే మరోవైపు రాజమండ్రి నుంచి బొచ్చయ్య చౌదరి కూటమి అభ్యర్థి ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అమేధి నుంచి స్మృతి ఇరానీ కూడా లీడింగ్లోకి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే బెంగాల్లో సీఎం మమతా మేనల్లుడు ఆధిక్యంలో పోస్టల్ బ్యాలెట్లు అయితే దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ పార్లమెంటుకు కౌంటింగ్ కొనసాగుతుంది. కొమరం భీం జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో కౌంటింగ్ జరుగుతుంది. సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో పోయిన ఓట్లు 3,35,455. మొత్తం 46 రౌండ్లు ఉన్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి 16 టేబుల్ ఏర్పాటు చేశారు. సిర్పూర్ నియోజకవర్గానికి 14 టేబుల్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ పరిసర ప్రాంతాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి గణేష్ లైవ్లో అందిస్తారు. గణేష్, ఆదిలాబాద్లో కౌంటింగ్ జరుగుతుందా? పరిస్థితి ఎలా ఉంది? ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి ప్రస్తుతము ఇప్పుడే కౌంటింగ్ మొదలైంది. ఈ జిల్లా కేంద్రంలోని 3 సెంటర్ల వద్ద, పాలిటెక్నిక్ కళాశాల సెంటర్ వద్ద, ఇటు నిర్మల్కు సంబంధించినటువంటి 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. టీటీడీసీలో ఆదిలాబాదు బోతు ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. కొమరం భీం జిల్లాకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ గర్ల్స్ కాలేజీలో సిర్పూర్, ఆసిఫాబాద్కు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. మొత్తం 7 నియోజకవర్గాల యొక్క కౌంటింగ్ జిల్లా కేంద్రంలో ప్రస్తుతం అయితే ప్రారంభమైంది. మొదలుగా ఈ 14 టేబుళ్ళు, 23 రౌండ్లు పూర్తిగా ఈ యొక్క కౌంటింగ్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ఇక్కడ కౌంటింగ్ కు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. ఇటు పోలీస్ శాఖ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు మధ్యన ఈ ప్రాంతం అంతా 144 సెక్షన్ విధించి పాసులుంటే తప్ప ఇతరులను లోనికి అనుమతించడం లేదు. పూర్తిగా శాంతియుత వాతావరణంలో అయితే ఈ యొక్క కౌంటింగ్ అనేటువంటిది ఆదిలాబాద్ నుంచి ప్రారంభమైంది చెప్పచ్చు. ముఖ్యంగా మధ్యాహ్నం వరకు సుమారుగా 80% రిజల్ట్ అనేటువంటిది వస్తుందని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గణేష్. అలాగే పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు అయితే విడుదలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి. కుప్పంలో చంద్రబాబు 1500 పైన ఓట్లతో లీడింగ్లో కనిపిస్తూ ఉన్నారు. అలాగే మండపేటలో టీడీపీ లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. రాజమండ్రిలో బొచ్చయ్య చౌదరి లీడ్లో ఉన్నారు. నెల్లూరులో నారాయణ లీడ్లో ఉన్నారు. మొత్తానికైతే పోస్టల్ బ్యాలెట్లు అయితే టీడీపీ లీడింగ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరోవైపు రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోస్టల్ బ్యాలెట్లో అయితే ఆధిక్యత ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఖమ్మం లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ కూడా లీడ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు అయితే మొదలవుతున్నాయి. ఈసారి పోస్టల్ బ్యాలెట్లు కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే కనుక ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే ఏపీలో అయితే టీడీపీ కూటమి ఆధిక్యంలోకి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.
మొత్తంగా అయితే దేశవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అయితే జరుగుతూ ఉంది. ఇందులో కొన్ని పార్టీలు అయితే ఆధిక్యంలోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీ చూస్తే కనుక మండపేటలో టీడీపీ లీడ్లో ఉంది. అలాగే రాజమండ్రి అభ్యర్థి బొచ్చయ్య చౌదరి లీడ్లో ఉన్నారు. అలాగే నెల్లూరు సిటీలో నారాయణ లీడ్లో ఉన్న పరిస్థితి. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో 1549 ఓట్లతో అయితే ఆయన లీడింగ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఖమ్మం లోక్సభ స్థానానికి కాంగ్రెస్ ఆధిక్యత కనిపిస్తూ ఉన్న పరిస్థితి.